శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలుపుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. లూకా సువార్త 4వ అధ్యాయము 3వ వచనము. నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. లూకా సువార్త 4వ అధ్యాయము 3వ వచనము. అపవాది, నీవు దేవుని కుమారుడు అయితే రొట్టె ఆగునట్లు ఈ రాతితో చెప్పమని ఆయనతో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఈరోజు ఈ మాటలు వినాలి. నీవు ఆత్మలో ఉన్నటువంటి వ్యక్తివి కనుక సాతానుడు నిన్ను ఆత్మలో నుండి పడద్రోయాలని చూస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారు ఆత్మపూర్ణులై 40 రోజులు ఉపవాసంతో ప్రార్థిస్తూ ఉంటుండగా మరోవైపు సాతాను శోధిస్తూ ఉన్నాడు. యేసు ప్రభువును శోధించినటువంటి ఆ శోధనలలో 3 ప్రత్యేకమైనటువంటి శోధనలు ఉన్నాయి. అందులో ఒకటి, మొట్టమొదటి గుర్తుపెట్టుకోవాల్సింది ఆకలి. అవును, మొదటిది మనం చూసినట్లయితే శరీరాన్ని శోధిస్తూ ఉన్నాడు. శరీరం 40 రోజులు ఆహారం లేక అలసటతో ఉన్నాడు యేసుక్రీస్తు వారు. ఆహార విషయంలో సాతానుడు దేవుని శోధిస్తూ ఉంటున్నాడు. ఒకటి, వాడు మొదటి ఆదామును ఆహారంతో నేను శోధించినట్లుగా ఈ 2వ ఆదామును కూడా ఆహార విషయంలో శోధించి పడద్రోయవచ్చు అనుకున్నాడు. అది కుదరనటువంటి పనండి. యేసుక్రీస్తు వారు ఆత్మపూర్ణుడై ఆ అరణ్యంలో ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు సాతానుడు వచ్చాడు. అప్పుడు చెప్పిన మాట, ఆకలితో నిరసిస్తున్నటువంటి ప్రభుతో సాతానుడు మాట్లాడిన మాట ఏంటి తెలుసా? నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా మార్చి తినవచ్చు కదా అని. రొట్టెలాగునట్లు ఈ రాతితో చెప్పు అన్నాడు కదా. నీవు దేవుని కుమారుడు అయితే చాలాసార్లు నిన్ను కూడా కించపరుస్తూ నిన్ను చులకన చేస్తూ మాట్లాడే వాళ్ళు కూడా ఈ లోకంలో చాలా ఉన్నారు. అవును, మనుషులలో సాతానుడు జొరబడి మాట్లాడిస్తాడండి. సాతాను అంటే పెద్ద కొమ్ములేసుకొని నల్లగా నీ దగ్గరికి వస్తాడనుకుంటూ ఉన్నావా? స్నేహితుల రూపంలో వస్తాడు, బంధువుల రూపంలో వస్తాడు, నీ ఇంటి వారి రూపంలో వస్తాడు. నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పతనం చేయడానికి ఒక్కొక్కరి రూపంలో సాతానుడు రావచ్చు. ఇక్కడికి యేసు ప్రభుతో సూటిగా అంటున్నాడు కదా, ఈ రాళ్లను రొట్టెలు అగునట్లుగా చేసుకో, ఈ రాళ్లతో నీ ఆకలి తీర్చుకో. ఎందుకంటే ఆహార విషయంలో శోధించాలని సాతాను యొక్క ఉద్దేశం. ఈ రోజుల్లో అనేక మంది శరీరంతో జీవించాలంటే శరీరానికి ఆహారం ఎంతో అవసరం. ఈ శరీరానికి ఆహారం లేకపోతే శరీరం జీవించలేదు కదా. కానీ ఆ బలహీనతలు ఎరిగినటువంటి సాతానుడు ఇప్పుడు శరీరాన్ని శోధిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదర సహోదరులారా, శరీరానికి కలిగే ఆశలు నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పతనం చేయడానికి వీల్లేదు. లోకంలో ఒక సామెత ఉంది, 1,000 విద్యలు నేర్చిన కూటి కొరికే అని. అలాగని అన్యాయం చేసి అక్రమం చేసి దౌర్జన్యంగా తింటే అది నీకు క్షేమం కాదు అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, సాతాను మీరు ఏ విధంగా అయితే జయించారో అలాంటి జయ జీవితాన్ని ఈ మాటలు వింటున్నటువంటి వారందరికీ మీరు దయచేస్తారని, ఈ శుక్రవారం దినంలో ఉపవాసంలో వాడి జయించే గొప్పతనమును ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహిస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య బట్టి అడిగి వేడుకను పొందుచున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.